పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 110వ పాట పాడుకుందామండి. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రీతితో నన్ను రక్షించితివి,
హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు చేసిన సహాయం కొరకై వందనాలు. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా అని పాడాము. ఆ శక్తి మాకు కావాలి ప్రభా. వాక్యములో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి మాకు దయచేయండి ప్రభా. అలాగూ మీ లేఖనాలు మా అంతరంగములో జీర్ణించుకున్నట్లుగా సహాయం చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ప్రభునంతులారా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని చూసాం. యేసు ప్రభు
శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు శిష్యులు విన్నారు. దేవుని మాటలు విన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే బోర్ల పడిపోయారంట. ఎలా పడిపోయారండి? బోర్ల పడిపోయారు. అంటే ఏంటి? బోర్ల పడటం అంటే ఏంటి? మనకు రెండు రకాలుగా పడటాలు ఉంటాయి. ఒకటేమో బోర్ల పడ్డాడు అంటాం, అంటే ముందుకు పడిపోయాడు. ఇంకోటేమో వెలికలుగా పడ్డాడు అంటాం, అంటే ఎటు పడ్డాడు? వెనక్కి పడ్డాడు. బోర్లు పడటం, వెనక్కి పడటం, రెండు రకాలుగా పడటం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు ఆ మాటలు విని ఎలా పడిపోయారంట? బోర్ల పడిపోయారు. బోర్ల పడిపోయినప్పుడు వారి ముఖము ఎటువైపు ఉంటుంది అని ఆలోచన చేయాలి. బోర్ల పడ్డప్పుడు వారి ముఖము ఎటువైపు ఉంటుంది? ఎటువైపు ఉంటుంది చెప్పండి? వారి ముఖము నేల వైపు ఉంటుంది. అంటే తల ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముఖము నేల వైపు చూస్తుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడి అని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. పిల్లరా, ఒక్కసారి ఈ మాటలు, వాటి భావాలు లేక వాటి ఫోటోలు గనక తీస్తే, ఒకటి బోర్ల పడ్డారు. ఎలా పడ్డారు? బోర్ల పడ్డారు. బోర్ల పడ్డారంటే తల ఎలా అయిపోయింది, ముఖము నేల వైపు చూస్తుంది, కళ్ళు నేల వైపు చూస్తున్నాయి, చూపులు నేల వైపే చూస్తూ ఉన్నాయి. అది బోర్ల పడటం. అంటే భూమి వైపుకి చూస్తూ ఉన్నాయి కళ్ళు. ఇప్పుడు చూడండి, తలంచుకొని భూమి మీదకి బోర్ల పడి చూస్తే ఏం కనపడుతుందంటే ఆ కొంచెం దూరమే కనపడుతుంది. అంతేనా? మన ముఖం అలా క్రిందకి పెట్టాం కాబట్టి, ఇప్పుడు నా తలని ఇలా పెట్టామనుకో, లేక మీరు మోకరించినప్పుడు తల ఇలా బోర్ల పెట్టారనుకో, నీ ముందున్న కొంచెమే కనపడుతుంది నీకు అంతకంటే ఎక్కువ కనపడదు. అంటే ఈ చూపుని ఏం చూపు అంటామంటే, క్రింద చూపు, నేల చూపు, రస్వ చూపు అని అంటాం. ఈ చూపు దేనిని చూపిస్తుందంటే, లోకాన్ని చూసే మనస్సు, లేక లోక సంబంధమైన వాటిని చూసే మనస్సు. అది ఆ చూపు. అయితే దేవునికి అలా చూడటం ఇష్టం లేదు. అందుకని ఏమంటున్నాడంటే, వాళ్ళ దగ్గరకు వెళ్ళి 7వ వచనం చూడండి, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడి అని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా, చూడండి ఏమెత్తి చూశారండి వాళ్ళు? కన్నులెత్తి చూడటం అంటే వాళ్ళ తలను కూడా ఏం చేశారు? పైకి లేపారు. అప్పుడు దాకా తల ఉంచుకొని క్రిందకు చూసిన వాళ్ళు ఇప్పుడు తల పైకి లేపి, అలాగు పైకి లేపి చూస్తే
కన్నులెత్తి చూడగా. ఏమెత్తారు? కన్నులెత్తి చూడగా. అందరూ చెప్పండి ఆ మాట. వారు కన్నులెత్తి చూడగా. ఏమెత్తి చూశారు? కన్నులెత్తి చూడాలి. ప్రియరా, ఈ చూపు ఏమవుతుందంటే, ఎప్పుడైతే కన్నులెత్తి చూచారో వారికి ఎవరు కనపడ్డారు? యేసు మాత్రమే కనబడ్డాడు. యేసు తప్ప మరి ఎవరినో వారికి కనబడలేదు. యేసు తప్ప మరి ఎవరినూ కనబడలేదు. బోర్ల పడ్డప్పుడు యేసు ప్రభు కనబడలేదు, కానీ కన్నులెత్తి చూచినప్పుడు యేసు తప్ప మరి ఎవరినూ కనబడలేదు. ఈ కన్నులెత్తి చూడటం అనేది ప్రియరా దేనిని చూపిస్తుందంటే, నీ తల పైకి లేపావు, నీ మెడ పైకి లేపావు, అలాగే నీ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు కనబడ్డాడు. ప్రభునందు ప్రియరా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే, నీవు కన్నులెత్తి చూడాలి. కళ్ళు మూసుకొని క్రిందకు చూడటం కాదు, కన్నులెత్తి చూడాలి. కన్నులెత్తి చూచినప్పుడు ప్రభువు కనబడతాడు. మనకి దేవుడు కనబడాలి, దేవుని సన్నిధి మనకు కనబడాలి, అలాగే దేవుని పని మనకు కనబడాలి. మనం బోర్లబడి తల క్రిందకు పెట్టుకొని భూమి వైపు చూస్తే ప్రభు కనపడ్డు. మనం కనులెత్తి దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. కావున ఇక్కడ ఈ ప్రజలకి 8వ వచనంలో ఏమని చదువుతున్నాం? వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. అంటే మనము దేవుణ్ణి అలాగూ పట్టుదలగా అడగాలి, పట్టుదలగా దేవుని వైపు చూడాలి. దేవునిని చూడాలి. కొంతమంది భక్తులు ప్రియరా, వాళ్ళు ఒక క్రమమైన అలవాటు చేసుకున్నారు. ఒక క్రమమైన అలవాటు అదేంటి అనంటే, తెల్లవారుజామున 4 గంటలకు లేవటం ఒక అలవాటు చేసుకున్నారు. 4 గంటలకు లేచి 6 అయ్యే వరకు, 7 అయ్యే వరకు, 8 అయ్యే వరకు, 2 గంటలో, 3 గంటలో, లేక 4 గంటలో ఒక క్రమమైన ప్రార్థన చేసుకునేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడు 4 గంటలకు లేచేవాడంట. ఆయన పడుకున్న మంచం దిగి ప్రక్కనే మోకాళ్ళ మీద నిలబడేవాడంట. తెల్లవారయ్యే వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఇంకా ఆయన ఎప్పుడు ప్రార్థన మీదే ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. అలాగే జాన్ వెస్లీ అనే మరొక దైవజనుడు, అలాగే జార్జ్ విట్ఫీల్డ్ అని మరొక దైవజనుడు, వీళ్ళందరూ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు. కన్నులెత్తి దేవుని వైపు చూచేవారు. నీవు కన్నులెత్తి చూస్తే దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు. దేవుని ఆత్మను మనం అనుభవిస్తాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి నీ మీదకి, నీలోనికి వస్తూ ఉంటుంది. అలాగే నువ్వు రోజు ఒక క్రమమైన ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా నువ్వు దేవునిలో లోతుగా వెళ్ళిపోతావు. అందుకే తెల్లవారుజాము ప్రార్థన చాలా చాలా
ముఖ్యమైనది మన జీవితంలో. తెల్లవారుజాము ప్రార్థన చేసిన వాళ్ళకి అన్ని జయాలే ఉంటాయి, జయాలే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజాము లేచి ఖచ్చితంగా జయం చూస్తావు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే నిన్ను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయనీయకుండా నీకు రకరకాల పోరాటాలు పెడతాడు. ఒకరోజు ఒళ్ళు నొప్పులు పెడతాడు, ఒకరోజు బద్ధకం పెడుతుంది, ఒకరోజు ఒళ్ళంతా పులిసిపోయినట్టుగా ఉంటుంది, ఒకరోజు మెలకువగా ఉంటుంది కానీ లేవబుద్ధి కాదు. రకరకాలుగా రోజుకు ఒక రకంగా చీకటి శక్తులు నీ మీద దాడి చేస్తూ ఉంటాయి. కారణం నువ్వు లేచి ప్రార్థన చేయకూడదు. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది